సో జీడీ గోయంక ఈ పర్టికులర్ ఫెసిలిటీ యూజ్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్థితిలో ఉంది, మీరు ఆ యొక్క అడ్వాంటేజ్ పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలియజేయండి సార్. ముఖ్యంగా చెప్పుకోదగినది మనం ఈ సైబర్ సిటీ అవ్వచ్చు, సైబర్ హబ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గుర్గాంలో సైబర్ సిటీ అని ఉంది. మేము ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అది ఒక విద్యార్థిని మేము ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ వీక్ దాన్ని ఓరియంటేషన్ ప్రోగ్రాంలో వాళ్ళకి ఒక హాఫ్ డే ట్రిప్లో వాళ్ళకి బస్సులో తీసుకెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా చూపిస్తాం. రేపు ఫ్యూచర్లో మీరు కష్టపడి ఒక స్కిల్ సెట్ ని సంపాదించిన తర్వాత మీరు ఇలాంటి ఆఫీస్ లో వర్క్ చేయబోతున్నారని. ఓకే. సో అతనికి ఒక మనసులో ఒక డ్రీమ్ లా ఉంటది. మీరు ఇప్పుడే చెప్పారు, మీరు హైదరాబాద్ ఈజ్ సిలికాన్ వ్యాలీ, బెంగళూరు ఇస్ ద ఫస్ట్ సిలికాన్ వ్యాలీ విచ్ ఐ హావ్ సీన్ ద గ్రోత్ ఆఫ్ బెంగళూరు in front of me, as well as when Chandrababu Naidu has developed the high-tech city. So ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి ఫస్ట్ వీక్లోనే ఆ ఓరియంటేషన్లోనే అతను అలాంటివి చూసినప్పుడు అతనిలో చాలా ఉద్రేక భావాలు, తర్వాత అలాంటి వర్క్ చేయాలని ఒక కసి పెరుగుతుందండి. సో గ్యారంటీగా అతనిలో ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి ఈ దగ్గరగా ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అతను పరోక్షంగా చూడడం ఒకటి,